హాయ్ లేఖ డియర్. హాయ్. నువ్వా? నేనే డియర్. డియర్ లేదు, బేబీ లేదు, ఎందుకొచ్చావు? మా అనిపించుకోకముందే నా అనుకున్నవాణ్ణి. మాట్లాడితే మరీ మరీ చూడాలనిపిస్తుంది. అందుకే పంచకళ్యాణి గుర్రం మీదొచ్చి ఈ పంచవన్నెల రామచిలకని ఎప్పుడు నాతో తీసుకెళ్లాలో తెలుసుకుందాము అని. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఏం నువ్వు తీసుకెళ్లేది? నేను వస్తే కదా. మాటి మాటికి వచ్చి నన్ను ఇరిటేట్ చేయకు. ఏంటి డియర్, ఇరిటేట్ అయితే ఎలా? ఇరిటేషన్ని తగ్గించి ఇంటిమసి మీద ఇంట్రెస్ట్ పెంచడానికే నేనొచ్చింది. వాగుడు ఆపు. ఇప్పుడు ఎందుకొచ్చావు? నేనే రమ్మన్నాను, అందుకే వచ్చాడు. నువ్వు రమ్మన్నావా బావా? ఎలాగూ నీకు ప్రేమ్కి పెళ్ళనుకున్నాం కదా. మీ జాతకాలు పంతులు గారికి చూపించి మంచి ముహూర్తం పెట్టించి పెళ్లి చేద్దామని. నన్ను సాగనంపాలని చాలా తొందరపడుతున్నట్టుంది. అప్పుడే పెళ్ళేంటి బావా? ఎందుకు అంత తొందరగా ముహూర్తాలు పెట్టించడం? అక్క బిడ్డని నా బిడ్డ అని ఎంతకాలం అనుకుంటావు? అయినా నువ్వేమీ చిన్నపిల్లవి కాదుగా, అప్పుడే అంటావేంటి? ప్రేమ్, జాతకం తీసుకొచ్చావా? తెచ్చావుదినా. అయితే ఆదిత్య గారు, మీరు చంద్రలేఖని ప్రేమ్ని తీసుకొని పంతులు గారి దగ్గరికి వెళ్ళిరండి. వెళ్ళిరండి అంటావేంటి? నువ్వు రావా? నేను భవిష్యని స్కూల్కి తీసుకువెళ్ళాలి, మీరు వెళ్ళరండి. నేను హోంవర్క్ చేయడం మర్చిపోయానే. మమ్మీ పర్వాలేదు, నువ్వు డాడీతో కలిసి వెళ్ళు. నేను ఇవాళ ఒక్కరోజు స్కూల్కి వెళ్ళడం మానేస్తా. మానేస్తావా? ఈ ఒక్కరోజే కదా. ఒక్కరోజైనా ఒక్క పూటైనా మానడం ఎందుకు? నేను వెళ్ళకపోయినా ఏం కాదు, వాళ్ళు వెళ్తారు. నేను నిన్ను స్కూల్కి తీసుకువెళ్తాను. అదేంటి, ముహూర్తాలు పెట్టించడానికి ఆదిత్యను ఒక్కడే ఎలా పంపుతావు? అసలు మీరందరూ వెళ్ళడం ఎందుకు? పంతులు గారిని ఇక్కడికి రమ్మన్నారుగా. భవిష్యని నేను స్కూల్లో దిగబెట్టిస్తాలే. ఇంకేంటి, అత్తయ్య గారు తీసుకెళ్తానంటున్నారు కదా. అత్తయ్య గారు జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే బాబు. భవిష్య, నువ్వు అమ్మమ్మని ఏడిపించకుండా బుద్ధిగా ఉండు. అలాగే డాడీ. స్కూల్కి వెళ్ళడం మానేద్దాం అనుకుంటే ఈ అమ్మమ్మ ఒకటి ఎప్పుడు ఇలానే చేస్తుంది. దా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.